చాలా రోజుల తర్వాత వీడియో పెడతానా. మీకు బస్ స్టాప్ చూపిస్తాను ఎక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 20-25 మినిట్స్ పడుతుంది మా జిమ్ అంతే. చాలా రోజుల తర్వాత వీడియో పెడతానా. గత నెల నుంచి జిమ్కి వెళ్తాను అనమాట. ఈ కొన్ని రోజుల నుంచి నాకు కాలేజ్ ఇవన్నీ ఉండేసి నేను వీడియో సరిగా పెట్టలేదు. ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా పెట్టాలని ట్రై చేస్తాను. ఇది డే 1 అనమాట. డే 1 అనుకోండి. ఈరోజు జిమ్కి వెళ్తున్నాను, బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీకు బస్ స్టాప్ చూపిస్తాను ఎక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 20-25 మినిట్స్ పడుతుంది మా జిమ్ అంతే. వెళ్ళేసి జిమ్లో వర్కౌట్ చేసేసి ఇంటికి వచ్చేసి పోస్ట్ వర్కౌట్ బిల్ అయితే డయట్లో చూపిస్తాను. సీ యూ గైస్. వీడియోలు వస్తున్నాను. ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. మీల్ ప్రిప్ చెప్పా కదా, ఎట్లా చేయాలో చూపిస్తాను. కమా చికెన్ ప్రతిదీ వెయిట్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఇది 0 చేసుకోవాలి. uh, 391 grams ఆఫ్ లెగ్ థైస్ అనమాట. మామూలుగా అయితే బ్రష్ తీసుకుంటాను, ఈరోజు బ్రష్ దొరకలేదని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి ఓవెన్లో పెడతాం. ఇదే ఓవెన్ అనమాట. ఓవెన్లో పెట్టేసి ప్లగ్ పెట్టేసి ఫ్రై పెడదాము. ప్రీ హీట్ కావడానికి టైం పడుతుంది. యాక్చువల్గా అయితే ఫ్రై అయితేనే మేలు. ప్రీ హీట్కి కనీసం 20 మినిట్స్ పడుతుంది. మొత్తం కావడానికి 45 మినిట్స్ పడుతుంది. ఇది అయిపోయేంత వరకు వెయిట్ చేద్దాం. వేడి చికెన్ రెడీ. అంతలోపల రైస్ పెట్టుకొని పాలు గుడ్లు ఉడకబెట్టాలి. చికెన్ పెట్టేసినాక పాలు పెట్టినాను, గుడ్లు వేసుకున్నాం. వంట చేసుకోవడానికి ఎప్పుడు ప్రాబ్లం కాదు, వంట చేసుకున్నాక అది క్లీన్ చేయడానికి పెద్ద ప్రాబ్లం. ఎక్కడైనా సరే మనమే చేసుకోవాలి, వాటి చేస్తూ తప్పదు. జంబో గుడ్స్ అని చాలా గాడిద గుడ్లు ఉన్నట్టున్నాయి చూడండి, ఎట్లున్నాయి. మన ఇంట్లో చిన్నగా ఉంటాయి, అంత పెద్దగా ఉన్నాయి. ఒక 3 అంటే మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, మా ఫ్రెండ్కి 3, నాకు 3. సో గుడ్లు అయిపోయినాయి. చికెన్ పెట్టేసాం, పాలు తాగేసి ఒక అట్టుపండు తినేసి అన్నం తిని మధ్యాహ్నం ఎగ్ కర్రీ చేసుకొని తినేసి సెట్. ఈరోజుకి ప్రోటీన్ ఇంకేక్ ఒక 100 grams అయిపోతుంది. ఒక 1900 calories మధ్యాహ్నం వరకు క్లియర్. నైట్ వచ్చినాక పాలు ఒక 2 ఎగ్లు సెట్. 2100 calories, 150 grams ఆఫ్ ప్రోటీన్. బాడీ సెట్ ఈరోజుకి. నైట్ మళ్ళా పాలు తాగేటప్పుడు